హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం హల్వా చూపిస్తున్నానండి. హల్వా అనగానే మాకు తెలుసులే అనుకుంటారు కదా, కానీ ఈ ప్రాసెస్ చేయండి. ఇది ఎంత సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది నేను క్యారమెల్తో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మీరు హల్వాలో ఎక్స్పర్ట్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోవాలి కదా. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను కిస్మిస్ని తీసుకున్నాను, బాదంని తీసుకున్నాను, అలాగే జీడిపప్పు, పిస్తాని కూడా తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు వరకు ఉప్మా రవ్వని కూడా తీసుకున్నాను. తరువాత కాచి చల్లార్చిన పాలని కూడా తీసుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి. దీంట్లోకి మనము ఉప్మా రవ్వని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ పాలల్లో మనం ఈ ఉప్మా రవ్వని నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా రవ్వ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఇలా మనం వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా 15 నిమిషాలు మాత్రం దీన్ని పక్కకు పెట్టుకోవాలి, అప్పుడే హల్వా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగాక దీంట్లోకి మనము ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇలా మనము డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుంటే స్వీట్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలా వీటిని వేయించుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ నెయ్యిలో వేసాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టగానే ఇలా మనకి పర్ఫెక్ట్గా క్యారమిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి కొంచెం కొంచెం షుగర్ కనిపిస్తుంది కదా, అలా ఏమీ ఉండకుండా కంప్లీట్గా కరిగిపోయేంత వరకు ఇలా మనం క్యారమిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనము రవ్వని వేయగానే కలపడం మాత్రం అస్సలు ఆపకూడదు, కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా క్యారమిల్ అంతా కూడా కలిసిపోయాక దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా మనము నెయ్యి అలా వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అలాగే సాఫ్ట్ అయిన హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అస్సలు కష్టం అనేదే ఉండదు. ఇలా మనం చేసుకునే రిలేటివ్స్ వచ్చినప్పుడు వెంటనే ఒక 5-10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనము పాలల్లో నానబెట్టాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం హల్వా అనేది అద్రిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఆ నెయ్యి స్మెల్ కూడా ఆ టేస్ట్ కూడా మనకి చక్కగా తెలుస్తుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ బైట్ చూపిస్తున్నాను కదా, ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ హల్వా చేయగానే అలా అయిపోతుందండి, మా ఇంట్లో అంత ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.